నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకంలో కీర్తిమంతులు ఎలా అవుతారు అంటే కొంతమందికి సగం అంటే 40s ఏజ్ వచ్చేదాకా 40s తర్వాత వాళ్ళు బాగా గుర్తింపబడతారు సమాజంలో. కీర్తి ప్రతిష్టలు అనేవి సహజంగా ఒక వ్యక్తి జాతకంలో ఎలా అతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అవుతాడా, లేదా ఒక దేశ స్థాయిలో గుర్తింపబడే వ్యక్తి అవుతాడా, లేదు ఒక జిల్లా స్థాయిలోనా, రాష్ట్ర స్థాయిలోనా, లేదు వాళ్ళ గ్రామానికా, లేదు వాళ్ళ కుటుంబంలోనా, ఇలా మనం లేదు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనా. చూడండి, ఇది ఫ్రమ్ హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్ దాకా చెప్తున్నాను. అంటే ఫ్రెండ్ సర్కిల్లో బాగా గుర్తింపబడే వ్యక్తి దగ్గర నుంచి కుటుంబంలో ఇతను బాగా వెలిగాడు, వాళ్ళ కుటుంబానికి ఇతనే పట్టుకొమ్మ, లేదు ఇతను ఈ జిల్లాలోనే ఒక ప్రథమ స్థాయిలో నిలబడ్డాడు, లేదు ఇతను రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో ఉన్నాడు. ఇట్లా రాష్ట్రపతి వరకు అంటే ఏదో ఒకటి ఓన్లీ ఫేమ్ అనేది ఈ ప్రాపంచికంగా ఎలా చూడాలి, అసలు ఒక జాతకంలో ఈ కీర్తి ప్రతిష్టలు అనేవి ఏ భావం ద్వారా నిర్ణయించబడతాయి, ఏ దశలో వీళ్ళకి కలుగుతాయి. కీర్తి ఉన్నప్పుడు అపకీర్తి కూడా ఉంటుంది, అంతే కదా. ఈ అపకీర్తి పాలు ఎప్పుడయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కీర్తిమంతులు కరెక్ట్గా ఈ పీరియడ్లో వీళ్ళకి ఫేమ్ అనేది బాగా నాన్ స్టాప్గా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ప్రతి మనిషికి సహజంగా వచ్చే అనుమానాలే. అయితే ఇప్పుడు మనం ఈ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది, మెయిన్గా జ్యోతిష్య శాస్త్రంలో ఏ ఏ భావాలని ఫేమ్ అంటే కీర్తిని ఇచ్చే భావాలుగా, అంటే నలుగురికి తెలియబడే భావాలుగా ఏటిని తీసుకున్నారు అనేది మనం ఫస్ట్ పాయింట్. మనకి ఒక విషయం చూడబడాలన్నా తెలియబడాలన్నా జనరల్గా కంటితో వెలుతురు ముఖ్యం. ఈ వెలుతురు అనేది మనకి రవి ద్వారా వస్తుంది, తర్వాత న్యాచురల్గా చెప్తున్నాను, తర్వాత చంద్రుడి ద్వారా వస్తుంది. నక్షత్ర కాంతులు అనేవి మనకి అంత సామాన్యంగా కంటికి చేరవు. కానీ ఎప్పుడైతే ఈ సూర్య చంద్రులు అనేవి కరెక్ట్గా మనకు వెలుతురికి మనం అంటే గోచరం ఉంచేదానికి, సకల వస్తువులు గోచరంలో ఉండడానికి డెఫినెట్గా మనకి ఈ సూర్యచంద్రుడు అవసరం ఉండనే ఉంటుంది. అలాగే మీరు పుట్టినప్పుడు లగ్నం ద్వారా, ఈ పర్టికులర్ లగ్నంలో పుట్టాడు, మీ పుట్టుకే నలుగురికి తెలియబడింది, మీ ఫ్యామిలీలో కావచ్చు, నలుగురికి కావచ్చు. అందుకని లగ్నాన్ని ఒక రకంగా కీర్తి స్థానానికి ఇండికేటర్గా తీసుకున్నారు. కీర్తి అనేది రిప్రజెంట్ చేసేదానికి ఖచ్చితంగా కారకత్వంగా ఒకటో భావాన్ని కూడా తీసుకున్నారు. పంచమ భావాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు కాలపురుషుడి చక్రంలో? సూర్యుడు రూల్ చేస్తున్నాడు. అందువల్ల ఈ సూర్యుడు అత్యధికంగా వెలుతురునిచ్చి తనకు తానుగా వెలుతురునిస్తున్నాడు కాబట్టి ఈ పంచమ భావాన్ని కాలపురుషుడి చక్రంలో అది రూల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పంచమ భావానికి కూడా, అంటే ఆ భావాధిపతికి కూడా కీర్తి ప్రతిష్టలనిచ్చే అవకాశం ఉండనే ఉంటుంది. ఈవెన్ లగ్నానికి కారకత్వం వహించేది కూడా రవే కాబట్టి లగ్నాధిపతికి పంచమాధిపతికి ఆ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఉండనే ఉంటాయి. ఏంటి? కీర్తినిచ్చేదానికి మీ జాతకంలో ఏ ప్లానెట్స్ కీర్తినిచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి మెయిన్ రోల్ పోషిస్తాయి. తర్వాత అసలు వీటికి కారకత్వం అంటే ఎవరు? రవి ఒక ఫ్యాక్టర్గా తీసుకోవాలి. తర్వాత మనకి చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు వెలుతురునిచ్చే ప్లానెటే, నలుగురికి తెలియబడాలి అని అంటే ఖచ్చితంగా ఆ వెలుతురు కూడా అవసరం. చంద్రుడు. తర్వాత మీకు ఈ యొక్క వీటిలన్నిటిని ఎక్స్పాండ్ చేసేది ఏదైనా అంటే కీర్తి నా కలకాలం నిలబడేదానికి కానీ, లేదు ఉన్న ఆస్తి కొంచెం ఎక్కువ కాలం నిలబడేదానికి కానీ, కొంచెం ఎక్కువ కాలం ఉండాలి ఆ కీర్తి అనేది ఎక్కువగా. మనకి ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండే ప్లానెట్ ఏంది? శని. కానీ శనికి ఒక లక్షణం ఉంది, అది ఏ భావాన్ని చూస్తే ఆ భావానికి, ఆ భావంలో ఉన్న గ్రహాలకి తర్వాత అంటే నెమ్మదితనం అనేది ఇస్తుంది. డెఫినెట్గా స్లోనెస్ అనమాట. ఆ యొక్క కారకత్వాలు జీవితంలో రావాలి, ఖచ్చితంగా పొందాలంటే కొంచెం వెయిట్ చేయాలి, సహనంతో ఉండాలి. అందువల్ల ఏంటంటే సాటర్న్ ఆస్పెక్ట్ వీటి మీద ఉంటే మాత్రం, ఏది రవి మీద కానీ, చంద్రుడి మీద కానీ, తర్వాత లగ్నాధిపతి మీద కానీ, లగ్నం మీద కానీ, పంచమాధిపతి మీద కానీ, పంచమం మీద కానీ ఉందనుకోండి, మీకు కీర్తి ప్రతిష్టలు రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే అబౌవ్ 36, అంటే సాటర్న్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 36 తీసుకున్నారు.
సో అందువల్ల 36 ఏజ్ తర్వాత మీకు కొంచెం ఫేమ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదండి ఎర్లీ లైఫ్లోనే కొంతమంది కీర్తి ప్రతిష్టలు పోతుంటారు కదా, మరి ఎలా? లేదు, మంచి పేరుంది, చెడ్డ పేరుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మంచి పేరు అనేది మాత్రం నేను చాలామంది చార్ట్స్లో చూసింది ఏంటంటే, ఈ మనకి మెయిన్ ప్లానెట్ ఏంటి, మంచి గ్రహం అనేదంటూ శుభగ్రహాలు ఏవి తీసుకుంటారు మనం? గురువుని ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటాం, తర్వాత శుక్రుడిని, తర్వాత శుక్లపక్ష చంద్రుడు, బుధుడు, అంటే శుభులతో కూడుకున్న బుధుడు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఈ గురువు యొక్క దృష్టి ఈ యొక్క ప్లానెట్స్ మీద ఎప్పుడైతే పడుతుందో, రవి మీద కానీ, చంద్రుడి మీద కానీ, లగ్నాధిపతి మీద కానీ, లగ్నం మీద కానీ, ఈ ప్లానెట్స్ మీద ఎప్పుడైతే గురువు దృష్టి పడిందో వాళ్ళు అంత స్థాయిలో ఖచ్చితంగా గౌరవింపబడతారు, సమాజంలో గుర్తింపబడతారు, మంచి పేరు ప్రతిష్టలతో ఉంటారు. డెఫినెట్గా మీరు ఎన్ని జాతకాలైనా చూడండి, ఎనీ సెలబ్రిటీ జాతకాలు చూడండి, మంచి ఫేమ్ ఉన్న జాతకాలు, ఖచ్చితంగా నేను చెప్పిన ఈ కాంబినేషన్ అయితే ఉండనే ఉంటుంది. ఎక్కడా కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. అప్పుడే మీకు జ్యోతిష్యం మీద కొంచెం ఓకే, నిజమే, ఈ కాంబినేషన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, వర్కౌట్ అవుతున్నాయని మీకు నమ్మకం కలుగుతుంది. మీరు ఏ ఫేమస్ పర్సనాలిటీ చార్ట్ అని తీసుకురండి, ఈ కాంబినేషన్స్లో అంటే ఒక ఖచ్చితంగా గురువు యొక్క దృష్టి మీకు రవి మీద కానీ, చంద్రుడి మీద కానీ, తర్వాత లగ్నాధిపతి మీద కానీ, లేదా లగ్నం మీద కానీ, ఏదో ఒక 2 కాంబినేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫేమస్ అవుతారు. ఒక వ్యక్తికి గురువు 9వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, గురువు పంచమ దృష్టితో లగ్నాన్ని చూస్తాడు ఫస్ట్. అతని లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు అనుకోండి, గురువు తన సప్తమ దృష్టితో లగ్నాధిపతిని చూస్తాడు. అదే వ్యక్తికి పంచమ భావంలో ఏదైనా ప్లానెట్ ఉంది, రవి ఉన్నాడు అనుకోండి, గురువు తన 9వ దృష్టితో రవిని చూస్తాడు. చూడండి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ రీచ్ అయ్యాయి. సో 3 పారామీటర్స్ దాకా గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, లగ్నాధిపతిని చూస్తున్నాడు, ఈవెన్ రవిని చూస్తున్నాడు. ఇంకా కొంతమందికి ఉంటుంది, పంచమాధిపతే రవి ఉన్నాడు అనుకోండి, గురువు లగ్నంలో మేష లగ్నంలో ఉన్నాడు అనుకోండి, పంచమాన్ని చూస్తున్నాడా? రవి డైరెక్ట్గా పంచమమైందే. వీళ్ళు అదృష్టవంతులు. అంటే ఈజీగా పూర్వజన్మ పుణ్యం వల్ల వీళ్ళు ఈజీగా అంటే వీళ్ళు చేసిన కొంచెం శ్రమకు కూడా ఎక్కువగా గుర్తింపు లభించడం, వాళ్ళు వేసిన స్టెప్ ఇంతకుముందు హీరోలు వేసినా కూడా ఇతను వేసిన తర్వాతే దానికి అందం రావడం. చూడండి, అదంతా పూర్వజన్మ పుణ్యమే. 5th హౌస్ అంటే పూర్వజన్మ పుణ్యమే. అందుకే రవి చార్ట్లో బాగున్న వాళ్ళకి మాత్రం ఫేమ్ అనేది ఈజీగా వస్తుంది. లేదండి నాకు రవి శనితో కలుస్తున్నాడు, శని దృష్టి ఉంది, లేకపోతే నేను చెప్పిన ఇందాక శనిది గ్రహం గురించి చెప్పాను కదా, సో ఆ ప్లానెట్ యొక్క దృష్టి కానీ ఏదైనా పెడితే మాత్రం మీకు లేట్ అవుతుంది డెఫినెట్గా. అంటే మీకు శ్రమకు తగ్గ గుర్తింపు రావడం లేట్ అవుతుంది, తర్వాత మీకు జీవితంలో కొంచెం ఫేమ్ అనేది రావడానికి చాలా టైం పడుతుంది. అయితే వచ్చినా కూడా స్టాండర్డ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఉంది, శని యొక్క లక్షణం ఏంటంటే ఎల్లకాలం అంటే కొంచెం స్ట్రాంగ్ ప్లానెట్ కదా అది. అయితే అది కొంచెం చిరకాల కీర్తి అని అంటుంటారు చూసారా, అది కూడా ఉంటుంది. మీరు ఈవెన్ ఎవరు ఫేమస్ సెలబ్రిటీస్ తీసుకున్నా కూడా ఈ కాంబినేషన్ ఉండనే ఉంటుంది. సార్ మరి సొసైటీలో అనే పాయింట్ వచ్చినప్పుడు మన ఆరుడ లగ్నం కూడా చూడాలి కదా సార్ అంటారేమో. ఆరుడ లగ్నం నుంచి కూడా డెఫినెట్గా చూడాలి. ఆరుడ లగ్నం నుంచి 4వ ఇంట్లో కానీ కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు మంచి పేరు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఒక పక్కన పెడితే దశమం అనేది మనకి ఖచ్చితంగా సమాజంలో ఒక స్టేటస్. అంటే మనకి దశమంలో ఎవరు కుజరవులు దిగ్బలం చెందుతున్నారు అంటే రవి అనే ప్లానెట్ లగ్నంలో కారకత్వాన్ని వహిస్తున్నాడు. దిగ్బలం ఎక్కడ చెందుతున్నాడు? మీకు 10th హౌస్లో చెందుతున్నాడు. పంచమ స్థానం అనేది అతని ఓన్ ప్లేస్ కాలపురుషుడి చక్రంలో. సప్తమం అనేది నీచ స్థానం అయింది. కాబట్టి మీకు జాతకంలో మీరు ఏ లగ్నమైనా పుట్టినా కూడా పంచమంలో రవి ఉన్నా, దశమంలో రవి ఉన్నా, లగ్నంలో రవి ఉన్నా డెఫినెట్గా మీరు కీర్తిమంతులయ్యే అవకాశాలు ఎర్లీ పార్ట్ లైఫ్లోనే వస్తాయి. ఇంకే శని దృష్టి కానీ రాహుకేతువులతో కలవకుండా ఉంటే. ఒకవేళ ఇదే రవి రాహుకేతువులతో కలిసి మీ పంచమాధిపతి ఏదైనా శని దృష్టితో పడి ఇలా ఉంటే మాత్రం మీకు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లోనే అంటే అబౌవ్ 40s తర్వాత మీకు పేరు ప్రఖ్యాతులు అనేవి రావడం జరుగుతుంది. మీ లైఫ్ నలుగురికి తెలియబడుతుంది, పలానా వ్యక్తి అని. ప్రాక్టికల్గా చాలామంది చార్ట్స్లో చూసిన తర్వాత ఈ కాంబినేషన్స్ గమనించాను నేను.
సో మీ చార్ట్లో కూడా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఎవరు సెలబ్రిటీస్ ఉన్నారు, పబ్లిక్ ఫిగర్స్ అయి ఉన్నారు, లేదా నేను సొసైటీలో కొంచెం గుర్తింపు పొందాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని ఐడియాస్ వస్తాయని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఏ పబ్లిక్ ఫిగర్ ఆర్ ప్రొఫెషనల్ మూవీ యాక్టర్ కావచ్చు, లేదా సీరియల్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఫేమ్ అంటే నలుగురికి తెలియబడుతున్నారు. సో పాలిటిక్స్ వాళ్ళకి మీడియాకి సంబంధం ఉండదు జనరల్గా, వాళ్ళు పబ్లిక్కి బాగా రిలేషన్ ఉంటుంది. సో పబ్లిక్తో మింగిల్ అవ్వడానికి, బాగా పబ్లిక్లో ఎక్కువగా నలుగురితో ఇదవ్వడానికి శాటర్న్ అనేది అంటే కంపల్సరీగా అవసరం, శాటర్న్ బలం. అందుకే అది ఆపోజిట్ హౌస్లో అంటే లగ్నానికి ఆపోజిట్ హౌస్లో దిగ్బలం చెందుతుంది, ఉచ్చస్థితి కూడా పొందుతుంది కాలపురుషుడు చక్రంలో. అందుకని ఎవరైతే పొలిటీషియన్ శాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా బలంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా జనం అంగీకరించిన నేత, అంటే జననేత అంటుంటారు చూసారా. సో వాళ్ళకి శాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంటుంది. వాళ్ళు మున్సిపాలిటీ కాలంలో దిగమన్నా దిగుతారు, ధర్నాలు చేయమన్నా చేస్తారు, గ్యాదరింగ్స్ చేస్తారు, సామాన్య ప్రజలందరికీ బాగా అందుబాటులో ఉంటారు. ఇవన్నీ కూడా శాటర్నే. రవి బలంగా ఉన్నోళ్ళు ఎంపీస్ లేకపోతే మంత్రి పదవులు, వాళ్ళెవరు దగ్గరికి రారు కదా. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకి శని బలంగా ఉండాలి డెఫినెట్గా. సో ఇట్లా అంటే దానికి రవి తోడై ఉండాలి. అతను ఎమ్మెల్యేనే, బట్ పాపులర్ ఎమ్మెల్యేనా కాదా అంటే మళ్ళీ రవి చూడాలి డెఫినెట్గా. ఈ రెండు ఆస్పెక్ట్స్ 100% మేజర్ రోల్ పోషిస్తాయి. లేదంటే సెంట్రల్ మినిస్టరా లేకపోతే స్టేట్ మినిస్టర్ అవుతాడా అంటే సెంట్రల్ అయితే డెఫినెట్గా మీకు మేషంలో బాగా రోల్ పోషిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అయితే సింహం గవర్నం అంటే బాగా పోషిస్తుంది రోల్. సో సింహరాశిలో శుభగ్రహాలుండి లేదా సింహరాశిలో ఏదైనా ప్లానెట్స్ ఉన్నా కూడా ఆ దశలు వచ్చినప్పుడు ఇతను ఫేమ్ అవుతాడు. ఎన్ని రకాల ఆస్పెక్ట్స్ చూడండి. ఒకటి లగ్నం, పంచమం, దశమం. సో వీటిల్లో ప్లానెట్స్ ఉండాలి, ఆ ప్లానెట్స్ యొక్క దశలు జరగాలి. అదే టైంలో గురువు గోచారంలో ఈ ప్లేసెస్లోకి రావాలి లేదా ఈ ప్లేస్ని చూడాలి. ఒకవేళ ఈ దశాధిపతి అంటే ఈ పంచమ భావాధిపతి దశ జరుగుతున్నా, అంతర్దశ జరుగుతున్నా అట్ ఏ టైం గురువు దాన్ని చూస్తున్నాడు అనుకోండి గోచారంలో, మీరు ఫేమ్ అయ్యేదానికి అవకాశం ఉన్న టైం అన్నమాట ఇది డెఫినెట్గా. సో మనం చూడండి ఎన్ని కాంబినేషన్స్ మనం డిజైన్ చేయొచ్చు. అంటే ఇది నేనేదో సపరేట్గా డిజైన్ చేయడం కాదు, ఇది ప్రాక్టికల్గా చాలామంది చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు వాళ్ళు వెలుగులోకి వచ్చారు. ఒక వ్యక్తి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 40-40 ఇయర్స్ దాకా అతను ఏం చేసేవాడు కాదు. అంటే నలుగురు తెలిసే వ్యక్తి ఏం కాదు. చార్ట్లో ఇంకొక పాయింట్ ఉంది, మర్చిపోయాను, బ్యూటిఫుల్ పాయింట్. ఏంటంటే ఇది దృశ్య భావాలు, అదృశ్య భావాలని మనకి ఖచ్చితంగా డివైడ్ చేస్తున్నారు మనకి ఈ భావాలని. లగ్నం నుంచి 7వ భావం అట్లీస్ట్ 6th భావం దాకా అనుకోండి, ఇవి అదృశ్య భావాలు అంటారు. 7వ హౌస్ నుంచి మళ్ళీ 12వ హౌస్ దాకా. అఫ్కోర్స్ మెయిన్ 12 కూడా ఎందుకంటారంటే అది పరాయి దేశం అవుతుంది, బయటికి అంటే అసలు జన్మస్థానం నుంచి దూరం వెళ్ళడం కాబట్టి. బట్ అది పెద్ద తీసుకోను, కానీ 7th నుంచి నేను అట్లా తీసుకుంటాను. బట్ అయితే మాత్రం ఈ దృశ్య భావాలు అవి డెఫినెట్గా కనిపించాయి. సో ఎక్కువగా ఎవరికైతే ఈ దృశ్య స్థానాల్లో ఉంటాయో ప్లానెట్స్, వాళ్ళు కూడా ఫేమస్ పర్సనాలిటీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పబ్లిక్ వీళ్ళు ఏం చేసినా పబ్లిక్ గుర్తిస్తుంది. అదే అదృశ్య స్థానాల్లో ఉండేవి సార్ మరి ఎట్లా గుర్తిస్తారు అంటే బిహైండ్ ది స్క్రీన్. పలానా మూవీ ఎవరు తీశారు, పలానా డైరెక్టరు, అతని ఫేస్ ఏమీ స్క్రీన్ మీద ఏం కనపడకపోవచ్చు, పబ్లిక్కి తెలియకపోవచ్చు అతను, బట్ అతని నేమ్ అయితే పడుతుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎంత ఏంటంటే 3rd హౌస్ అనేది రైటర్స్ వీళ్ళ కిందకి వస్తారు కదా, వాళ్ళందరూ స్క్రీన్ మీద ఉండరు. బట్ మళ్ళీ యూట్యూబ్ లేకపోతే స్మాల్ సీరియల్స్లో యాడ్ చేసే వాళ్ళకి 3rd హౌస్ బాగుంటుంది. సో ఇట్లా అంటే ఏదైనా కూడా ఒక ఇదే అండి పలానా పబ్లిక్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ ఫీల్డ్లో ఇతను బాగా రాణిస్తాడు, ఈ ఫీల్డ్లో ఇతను సెలబ్రిటీ అవుతాడు అని చెప్పేదానికి ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ మనకు తెలిసి ఉండాలి. ఇతను హీరో అవుతాడు, లేదు కమెడియన్ అవుతాడు, లేదు దానికి కూడా ఒక పారామీటర్స్ ఉంటాయి. డెఫినెట్గా అన్నిటికీ ఖచ్చితంగా కాంబినేషన్స్ ఉంటాయి. అందుకే ఈ కీర్తిమంతులు అవుతారు, ఇతను ఏ రంగంలో ఖచ్చితంగా పేరు తెచ్చుకోగలడు అని చెప్పేదానికి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రం క్లియర్గా ఇచ్చున్నారు. కాబట్టి మనం డీకోడింగ్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఆ భావాల్ని. అసలు దీంతో జతగట్టి ఈ దశ ఏం జరుగుతుంది, ఈ దశకి పంచమాధిపతి కానీ లేదా లగ్నాధిపతి కానీ లేదా దశమాధిపతి కానీ లింక్ అయి ఉన్నాడా. లింక్ అన్న పదం వచ్చినప్పుడు అంటే సంబంధం ఏదైనా ఉందా అన్నప్పుడు 2 రకాలు 3-4 రకాలు చూడాలి.
ఒకటి అతను చూస్తుండాలి లేదా కలిసి ఉండాలి, లేదు ఖచ్చితంగా అతని నక్షత్రాల్లో అన్న ఆ గ్రహం ఉండాలి, జరుగుతున్న గ్రహం. అంటే మీకు ఒకవేళ గురు మహాదశ జరుగుతుంది, మీకు గురువు వచ్చి మీ పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా మీరు ఆ టైంలో ఫేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 100% అవుతారు. సో ఇదొక వర్షన్ అయితే మనకి. తర్వాత అపకీర్తి పాలు ఎప్పుడవుతారు? దీనికన్నా ముందు మనము మీడియా అనే పదము, లేకపోతే సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే మీడియా అంటే జర్నలిజం కావచ్చు, టీవీలో యాంకర్స్ కావచ్చు, న్యూస్ రీడర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఏదైనా కూడా పబ్లిక్కి మీడియా అంటే మనం మొబైల్లో చూసుకుంటున్నాం, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. ఇవన్నీ టెక్నాలజీ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన గ్రహం రాహు. ఈ రాహు అనే ప్లానెట్ డెఫినెట్గా పంచమాధిపతితో కలిసిన, రవితో కలిసిన, లగ్నాధిపతితో కలిసిన, దశమాధిపతితో కలిసిన వీళ్ళు మీడియా రంగంలో డెఫినెట్గా రాణిస్తారు. అది యూట్యూబర్ అని అవ్వచ్చు, లేదు అతను ఏదైనా యాంకర్ అవ్వచ్చు, లేదు సీరియల్లో యాక్ట్ చేసే వ్యక్తి అవ్వచ్చు. మొత్తానికి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవ్వరూ అవ్వరు. వాళ్ళ యొక్క ఫేస్ స్క్రీన్ మీద పడదు. ఈవెన్ ఇన్ మై హోరోస్కోప్, అంటే నా హోరోస్కోప్లో కూడా కాంబినేషన్ ఉండబట్టే నేను అది కరెక్ట్గా గెస్ చేయగలిగాను. ఓకే, నేను మీడియాలోకి వెళ్తే నలుగురికి తెలియబడతాననే దానికన్నా బాగా, అంటే అది రెండో ఇంట్లో ఉందనుకోండి, ఇంకా డబ్బులు కూడా జనరేట్ అవుతాయి. సో ఈ కాంబినేషన్కి అంటే కీర్తి కలిగిన వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తారా అంటే, కొంతమంది మంచి వైద్యులుగా పేరు పొందుతారు, కానీ డబ్బులు ఇవ్వకపోవచ్చు. జనాలు 100 రూపాయలు ఇచ్చిపోతుండొచ్చు. అతను అలా లిమిట్ పెట్టుకొని ఉండొచ్చు. సో నాకు చాలు, ఈ డబ్బులు చాలు, ఫేమస్, అతని చేత్తో ఏది ఇచ్చినా కూడా తగ్గిపోద్దంటయ్యా అని మనం వింటుంటాం కొంతమంది దగ్గర. సో అవన్నీ కూడా ఈ కాంబినేషన్ అతనికి ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యం అనేది 5th హౌస్ అంతే, డెఫినెట్గా, నో డౌట్. లేదండి ఇవన్నీ ఏ కాంబినేషన్స్ లేవు, నాకు ఇంకేదైనా ఆస్పెక్ట్ ఉందా అంటే నవాంశకి పోయిన తర్వాత ఒక వ్యక్తి ఫేమస్ అయ్యాడు అని అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో డెఫినెట్గా నవాంశలో ఉన్న పంచమ భావం యాక్టివేట్ అవుతుంది. అక్కడ దశమంలో ప్లానెట్స్ ఉన్నారో చూడండి. ఒకవేళ లగ్నం వర్గోత్తమం అయిందనుకోండి, వాళ్ళు ఫేమస్ అవుతారు. రవి వర్గోత్తమైనా ఫేమస్ అవ్వచ్చు, దశమాధిపతి వర్గోత్తమైన ఫేమస్ అవ్వచ్చు. ఏవైతే నేను చెప్పిన ఈ ప్లానెట్స్, ఆ కారకత్వాలు, ఆ హౌస్, ఈవెన్ నవాంశలో ఉన్న సింహరాశిలో కూడా ప్లానెట్స్ ఉన్నా కూడా ఈవెన్ ఫేమస్ అవ్వచ్చు. సో ఇంకా మనం చూస్తే కాలపురుషుడి చక్రంలో దశమ భావం ఏంటి? మకరంలో ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఆ కారకత్వాల విషయాల్లో మీరు సమాజంలో గుర్తింపు పడతారు. చూడండి, కేతు ఉంటే వైద్యుడిగా గుర్తింపు పడతారు, జ్యోతిష్కుడిగా గుర్తింపు పడతారు, లేదు ఏదైనా ఒక ట్రైనర్గా, అంటే జస్ట్ మోక్షం అనే జ్ఞానకారకుడు ఆయన మెయిన్ కేతు. సో అందువల్ల ఆయన ఏదో ఒక నాలెడ్జ్ విషయంలో మీరు సమాజంలో గుర్తింపబడతారు. అతనికి ఆ యొక్క అవగాహన ఉంది, అతన్ని అడిగితే చెప్తాడు అని. సో అది కేతు ఉన్న రాష్ట్రాధిపతి ఎక్కడో ఏ ప్లేస్లో ఉంటాడో ఆ భావం విషయంలో మీకు నాలెడ్జ్ ఉంటుంది. అది పూర్వజన్మ నుంచి వచ్చింది, అది కేతు కాబట్టి. అదే అక్కడ రవి ఉన్నాడు అనుకోండి, మీరు ఇన్బోర్న్ మీలో కొంత టాలెంట్ ఉంటుంది అనమాట, లీడర్షిప్ క్వాలిటీస్. సో అదొకటి. మకరాన్ని కూడా మనం టెస్ట్ చేయాలి. మకరము, సింహము, మేషము, ఇది కాలపురుషుడి చక్రం. కానీ మీ లగ్నం ఏదైనా అవ్వచ్చు, కానీ సింహంలో ఎవరైనా ప్లానెట్స్ ఉన్నారా, లేదు రవితో ఎవరైనా ప్లానెట్స్ కలిసి ఉన్నారా, లేదంటే రవి రాహుకేతువులతో కానీ శనితో కానీ ఇలా చేరున్నాడు అనుకోండి, అప్పుడు కొంచెం టఫ్. డెఫినెట్గా ఫస్ట్ పార్ట్ లైఫ్లో మీరు ఫేమ్, మీకు ఎంత టాలెంట్ అయినా ఉందనివ్వండి, మీరు ఆ టాలెంట్ జనాలు గుర్తించేదానికి టైం పడుతుంది. లేదండి మీకు నవాంశలో బాగున్నాడండి, నాకు రవి చాలా బాగున్నాడు, అక్కడ బ్లెమిష్గా ఏం లేడండి అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ డెఫినెట్గా అది. సో ఇన్ని రకాల పారామీటర్స్ మనం గమనించాలి. ఫైనల్గా కీర్తి, మానము, అవమానం అనేది ఇంకా అష్టమ భావం నుంచి చూస్తాము. తర్వాత వీళ్ళు ఎవరైనా రవి కానీ రాహుకేతులతో కలిసినా, లేదా శని యొక్క దృష్టి పడిన జీవితంలో ఒక్కసారైనా అవమానానికి గురే అవకాశాలు జరుగుతాయి. సింహంలో ఒకవేళ నెగిటివ్ ప్లానెట్స్ ఉన్న రాహుకేతువులు కానీ ఏమైనా, అది పూర్వజన్మ నుంచి తీసుకొచ్చిన ఇదిగా ఉన్నందువల్ల మీరు డెఫినెట్గా ఒక్కసారైనా మీరు జీవితంలో అవమానాలకు గురే అవకాశాలు ఉంటాయి. ఇది అందరికీ రాజకీయ నాయకులకు ఉంటాయి.
మీడియా వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒకసారి పొగిడినట్టు ఒకసారి ఎవరో ఒకరు తిడుతుంటారు. సో అందువల్ల ప్లస్ మైనస్లు రెండు ఉంటాయి. బట్ అవతారు అనే దానికి ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయనేది ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా దశమాంశ చక్రం తీసుకోండి, ప్రొఫెషనల్ చార్ట్. అది మహత్ఫలాల్ని ఇండికేట్ చేసేది దశమాంశ అంటే. దాంట్లో దశమంలో ఏమైనా ప్లానెట్ ఉందా, లగ్నంలో అంటే కేంద్రాల్లో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయా, అందులో మెయిన్ హైలైట్ కేంద్రం ఏంటి, దశమమే. సో ఈ దశమంలో ఉన్న ప్లానెట్ యొక్క గ్రహ దశ జరిగేటప్పుడు కూడా మీరు ఫేమస్ అవుతారు. అక్కడ లగ్నంలో ఉన్న గ్రహ దశ జరిగేటప్పుడు కూడా ఫేమస్ అవుతారు. చాలా ఇంపార్టెంట్. లగ్నాన్ని చూస్తున్న గ్రహం కూడా, అంటే 7వ ఇంట్లో కూర్చొని. సో ఇవి చాలా బేసిక్. ఇట్లా మనం తీసుకుంటే ఇంకొకటి, నవాంశలో మీకు పంచమంలో గ్రహాలు ఉన్నాయండి నాకు, లేదు పంచమంలో ఉన్న గ్రహాలు ఇంకెక్కడైనా ఉన్న గ్రహాన్ని చూస్తున్నా కూడా ఆ దశలో కూడా మీరు ఫేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు పంచమంలో ఉన్న గ్రహాల యొక్క నక్షత్ర, అంటే ఇప్పుడు గురువు ఉంది పంచమ భావంలో. ఈ గురువు యొక్క నక్షత్రాలు అంటే ఏంటి, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ నక్షత్రాలు ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ దశ జరుగుతున్నా కూడా ఈ పంచమ భావం ఎఫెక్ట్ ఇవ్వాల్సిందే, కాబట్టి డెఫినెట్గా ఫేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చూడండి, ఇన్ని పారామీటర్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది, ఒక వ్యక్తి జాతకంలో కీర్తిమంతులయ్యే యోగం ఎప్పుడు పడుతుంది, అసలు నిజంగా ఆ కాంబినేషన్స్ ఉన్నాయా లేదా, మనం నిజంగా పబ్లిక్లో గుర్తింపబడతామా లేదా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేదండి నేనేదో సాధారణ జీవితం గడుపుతున్నాను, బట్ నాకేదో మినిమం అవసరాలు ఉంటే చాలు, నేనేమంత జనాల్లో పబ్లిసిటీ అవసరం లేదనుకుంటే ఈ వీడియో అసలు వాళ్ళు చూడరు కూడా, కాబట్టి నో నీడ్. ఓకేనండి, ఈ వీడియోలో ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.